బారులు తీరుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడుతున్నారు. యాప్ ద్వారా సిలిండర్ బుక్ చేసుకోవాలని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు సూచిస్తున్నారు. ఇంటికే డెలివరీ చేస్తామని అంటున్నారు. గ్యాస్ సిలిండర్ల సమస్యపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కష్టాలు కాస్త ఇటు కమర్షియల్ నుంచి డొమెస్టిక్ వచ్చాయి. మనం చూసినట్లయితే సంగారెడ్డికి గత వారం రోజుల నుంచి కూడా కమర్షియల్ సిలిండర్లు వచ్చిన దాఖలాలు అయితే లేవు. ఇక డొమెస్టిక్ సిలిండర్లకు వచ్చి డొమెస్టిక్ సిలిండర్లు కూడా ప్రజలకి చేరకపోవడంతో దాదాపు బుకింగ్ చేసుకుని వారం రోజులు దాటినా వాళ్ళకి రాకపోవడంతో వాళ్ళంతా ఖాళీ సిలిండర్లతో ఏజెన్సీల ముందు పడిగాపులు కాస్తున్నారు. దాదాపుగా గంటల కొద్ది ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మొత్తం తన షర్ట్ అంతా తడిసిపోయింది, మొగం అంతా తడిసిపోయింది. అదే ఎన్ని గంటలు పోయింది ఏం పర్సన్ అడిగి తెలుసుకుందాం. మీకు అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చింది? గ్యాస్ బుక్ చేసినా కానీ రావట్లేదు సార్. రాకపోయేసరికి చాలా ఇబ్బందులు పడి తీసుకొని వచ్చేసాం సార్. వచ్చేసి ఇక్కడ పొద్దున 7:30కి వెళ్ళి వెయిట్ చేస్తే ఇప్పటి వరకు ఇంకా ఓటీపీ ప్రాబ్లం అది ఇదంటని చెప్పేసి ఇంకా ఇప్పటికైతే ఇప్పుడు వచ్చింది సార్. ఇంక ఇప్పుడు ఇది తీసుకొని మళ్ళీ గోదాంకాడికి పోవాలి ఇక మళ్ళీ ఈ ఎండల. ఏ ఊరు నుంచి ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? సంగారెడ్డి సార్, ఐటీఐ దగ్గరికి వెళ్ళి. ఎన్ని రోజులు అయింది నువ్వు బుకింగ్ చేసుకొని? నేను చేసుకొని వారం రోజుల పైన అయిపోయింది సార్. మరి ఎందుకు డిలే అయిందని చెప్తున్నారు వాళ్ళ ఆటోలు బండ్లు సప్లై అయితే లేవు అని చెప్పేసి అదొక కారణం ఉన్నది సార్. మీరు ఏ ఊరు నుంచి వచ్చారు? ఎంతసేపు లైన్లో నిలబడి? మల్కాపూర్ 3 రోజులే తిరగబడి సార్. ఆ బండ్లలో వస్తలేరు, ఇస్తలేరు. వస్తాము మంగళవారం సాయంత్రం వస్తాము అంటున్నారు. రాబడలేదు, తీసుకోలేదు. ఏం చేయాలి? మళ్ళీ ఇక్కడికి వచ్చినాం ఆఫీస్. ఇప్పుడు నువ్వు బుక్ తీసుకొని వచ్చినావా? బుక్ తీసుకొని వచ్చినాం. అందులో ఉన్నది ఇంకా రాలేదు. మీ పరిస్థితి అని చెప్పండి. ఎన్ని రోజులు అవుతుంది మీరు గ్యాస్ కోసం వచ్చి? ఏంది పరిస్థితి? నేను 4 రోజులు అయింది సార్ బుకింగ్ చేసి. కులబ్గూర్ నుంచి వచ్చినాం సార్. 4 రోజుల నుంచే 9 గంటలకు ఇళ్ళలో లోపలికి పోయినా సార్. ఇప్పుడు వచ్చిందా అయితే అది ఓటీపీ చెప్పమంటున్నారు సార్. ఓటీపీకి మళ్ళీ లైన్ కట్టాలి సార్. 4 రోజుల నుంచే. మీ పరిస్థితి ఏంది? మీరు గ్యాస్ బుక్ చేసుకున్నారా? దేనికోసం వచ్చింది సార్? బుకింగ్ అయితే లేదు సార్. బుకింగ్ 4 రోజుల నుంచి రాత్రి పగలు ఒత్తుతున్నా కూడా ఇది అయితే లేదు. ఇప్పుడు మా ఆవిడ గారు లోపలికి పోయారు. నాకు ఆరోగ్యం బాగలేదు. అయినా నేను పక్కన ఆమె పేరు ముందు ఆమె పోయింది. పోయి కూడా 3 గంటల పైన అయిపోయింది. ఇప్పుడు దాకా ఇది లేదు సార్. దయచేసి దీని మీద ప్రభుత్వం సర్దించి అందరికీ అనుకూలంగా పరిస్థితి టోకెన్ సిస్టమ్ ఇస్తే బాగుంటుంది అని నా మనవి. అందుకని ప్రజలకు మంచి జరగాలి. నిదానమైన కూడా తసలిగా ఇదిగా ఉండాలి సార్. అది మనం చూడొచ్చు. ప్రభుత్వం డొమెస్టిక్ గ్యాస్కి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నప్పటికీ ఇక్కడ పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. చిన్న పెద్ద అని తేడా లేకుండా వృద్ధులు, ఆరోగ్యం ఖరాబైన అందరూ కూడా ఇక్కడికి వచ్చి గ్యాస్ కోసం పడిగాపులు కాస్తున్నారు. మనం చూడొచ్చు మొత్తం ఎట్లా కౌంటర్ల మీద ఎట్లా పడుతుంది. దాదాపు ఇట్లాంటి దృశ్యాలు మనము చూసి కొన్ని సంవత్సరాలు గడుస్తుంది. గతంలో ఎప్పుడు 10-15 సంవత్సరాల క్రితం ఇట్లా ఏజెన్సీల దగ్గరకు వచ్చి గ్యాస్ కొరకు పడిగాపులు కావాల్సిన పరిస్థితి ఉండే. కరోనా సమయంలో కూడా ఇట్లాంటి పరిస్థితి లేకుండా. కానీ ఇప్పుడు మనం చూడొచ్చు చిన్న పెద్ద వృద్ధులు ఎవరు కూడా ఎండను కూడా లెక్క చేయకుండా ఇక్కడికి వచ్చి గ్యాస్ కోసం పడిగాపులు కాస్తూ ఉన్నారు. మనం గంటల కొద్ది సమయం గడిచిపోతూ ఉంది ఇక్కడ. చూడొచ్చు. ఇలా మనం కనుక్కొని మాట్లాడదాం ఎంతసేపు అయింది ఏంది అని. మీరు చెప్పండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఎంతసేపు అవుతుంది గ్యాస్ కోసం నిలబడి? గ్యాస్ కోసం వచ్చినాం సార్. చాలాసేపు అయ్యి సార్ నిలబడి. 4 hours నుంచి నిలబడ్డాము. ఇప్పుడు అవుతున్నది సార్. అయింది సార్ ఇప్పుడు. ఎందుకంటే మీకు మామూలుగా ఇంతకుముందు గ్యాస్ ఇంటికే డెలివరీ అయ్యేది కదా, ఇప్పుడు ఎందుకు కాలేదు మీకు? అయితే లేదు సార్. ఇప్పుడు సప్లై అయితే లేదు. ఇప్పుడు ఏదో ప్రాబ్లం అండి, సప్లై అయితే లేదు మనకు. ఈ మధ్యలో ఇక్కడ ఆఫీస్కి వచ్చి డబ్బులు కట్టిపోయింది అక్కడ ఇస్తారంట సార్. ఎన్ని రోజుల మీరు బుకింగ్ చేసుకొని? బుకింగ్ చేసి 15-20 days అయ్యా సార్. ఇప్పుడు ఏముంది మీకు ఇచ్చిండ్రా రిసిప్ట్? ఇచ్చారు సార్. థ్యాంక్ యూ. మీరు ఎంతసేపు ఉన్నారు లైన్లో? ఎందుకు మీరు ఇక్కడికి ఎందుకు? పొద్దున గ్యాస్ అయిపోయింది. ఒకటే గ్యాస్ ఉంది నాకు ఎప్పటికీ మా ఇంటికి వస్తుంది. నాకు ఇక్కడ రమ్మంటారు సార్. నా కాలు కొట్టింది, నొప్పి తొక్కుతున్నాను. ఇట ఏం చేయాలి సార్? నా బతుకు అగమం వేసుకున్నాను. గ్యాస్ ఇస్తారు నాకు. ఏం చేయాలి సార్? ఒకటే గ్యాస్ నాకు ఉన్నది ఒకటే. మా ఇంటి దగ్గర సుఖము మరి నాకే ఇస్తారు. ఇచ్చిన మరి ఇప్పుడు గ్యాస్ నీకు రాసు కాలపోయినా అంటే తొక్కుతుంటున్నాను. మనం చూడొచ్చు ఇక్కడ వీడియోలో ఇతను కాలుకి ఇబ్బంది ఉంది. కాలు ఇరిగిన పరిస్థితి ఉంది. ఇతను ఇంతకుముందు గతంలో ఈయన ఇంటికే గ్యాస్ సిలిండర్ వచ్చేది. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ రాకపోవడంతో ఇక్కడికి వచ్చి ఇక్కడ క్యూ లైన్లో నిలబడ్డాడు. ఈ తోపులాటలో దాదాపుగా పొద్దునెట్టు వచ్చి ఈయన తోపులాటలో నిలబడ్డా కూడా వీళ్ళంతా కూడా తోపులాటలో ఈయన పక్కకు వచ్చేసాడు. ఈయనకి గ్యాస్ బుకింగ్ ఇంత మటుకు కూడా రిసిప్ట్ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తుంది. తన ముఖం చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది. మొత్తం కూడా చెమటలు కాకుండా ఇక్కడ మనకి ఇందులో మనం వీడియో
వీడియోలో చూపించలేకపోవచ్చు కానీ విపరీతమైన ఉక్కపోతతో పరిస్థితి దారుణంగా ఉంది. ఇది పరిస్థితి. మొత్తానికైతే ఏదేమైనా ప్రభుత్వం డొమెస్టిక్ సిలిండర్లకి డొమెస్టిక్ గ్యాస్కి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నా కూడా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం విభిన్నంగా ఉంది. ఇక్కడ వీళ్ళు పుస్తకాలు పట్టుకొని ఖాళీ సిలిండర్లు పట్టుకొని ఏజెన్సీల ముందు పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే నెలకొని ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి.